వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 19 సామ్యవాద సమాజం. మొదటి భాగం. పెట్టుబడిదారీ విధానం తర్వాత వచ్చే నూతన సామాజిక వ్యవస్థను గూర్చిన సవివరమైన వివరణ మార్క్స్ రచనలలో ఎక్కడా లభ్యం కాదు. తన ముందున్న రచయితల వలె మార్క్స్ ఊహాజనిత విషయాలేవీ రాయలేదు. తాను నివసించే సమాజంలోని చెడునంతటినీ తొలగించగా మిగిలిన సమాజం గురించిన సాధారణ భావనను ప్రాతిపదికగా చేసుకొని ఊహాజనిత రచయితలు తమ రచనలను చేశారు. కాగా మార్క్స్ సామాజికాభివృద్ధి సాధారణ నియమాలను ఆధారం చేసుకుని నూతన సమాజ లక్షణాలను, ఆ సమాజం ఏర్పడే తీరుతెన్నులను స్థూలంగా చెప్పగలిగాడు. మార్క్స్ చెప్పిన దానిలో కొట్టవచ్చేలా కనిపించే విషయానికి, మరోరకంగా చెప్పవలసి వస్తే స్పష్టమైన విషయానికి ఏమిటంటే పదును చేసిన పొలంలో విత్తనాలు మొలకెత్తిన రీతిలో నూతన సమాజ నిర్మాణం ప్రారంభం కాదు. కనుక తన స్వంత పునాదులపై ఆవిర్భవించే సమాజం గురించి ఆలోచించడం నిరర్థకం. సాధ్యమైనన్ని మంచి లక్షణాలను ఏరి వాటిని గుదిగుచ్చి సోషలిస్టు సమాజం గురించి ఊహించడం సరికాదు. అలా చేయటమంటే శూన్యం నుండి సృష్టి చేయటమే అవుతుంది. ఈ రకమైన వైఖరి పూర్తిగా అశాస్త్రీయం. వాస్తవంలో ఫలితాలు ఒనగూడవు. దీనికి విరుద్ధంగా పూర్వపు సమాజాల వలెనే సోషలిస్టు సమాజం కూడా దానికి ముందు ఉనికిలో ఉన్న పునాదులపై నుండి మాత్రమే నిర్మాణమవుతుంది. మరికొంత స్పష్టంగా వివరించాలంటే ఈ సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి అప్పుడే జన్మించిన శిశువు. కనుక అన్ని రకాలుగా ఆర్థిక, నైతిక, మేధోపరంగా అది ఏ సమాజ గర్భంనుంచైతే పుట్టుకువచ్చిందో ఆ పాత సమాజపు పురిటి గుర్తులను కలిగి ఉంటుంది. నిజానికిది సోషలిజానికి మార్గాన్ని సుగమం చేయడమే కాక మార్పు స్వభావాన్ని సూచించే పెట్టుబడిదారీ సమాజ పరిధిలోని వాస్తవ పరిణామం. ప్రతి ఒక్క వస్తువును తయారు చేయడంలో అంతకంతకు ప్రజలు సన్నిహితమవటం వలన ఉత్పత్తి అంతకంతకు సామాజికమవుతుంది. ఫ్యాక్టరీలు క్రమక్రమేణా బృహత్తర రూపం దాలుస్తాయి.
ముడిసరుకులు తయారిత వస్తువులుగా రూపొందే క్రమంలో ఉత్పత్తి ప్రక్రియ అసంఖ్యాక ప్రజలను ఒకచోట కలిపి ఉంచుతుంది. ప్రజల మధ్య పరస్పరాధారం క్రమక్రమేణా ఎక్కువవుతుంది. పురాతన ఫ్యూడల్ స్థానిక సంబంధాలను, సాన్నిహిత్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ ఏనాడో బ్రద్దలు కొట్టింది. పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో విస్తృత స్వభావం గల నూతన సంబంధాలు నెలకొన్నాయి. ఇవి ఎంతటి విస్తృతమైనవంటే మొత్తం మీద సమాజంలో వస్తున్న మార్పులపై ప్రతివ్యక్తి కొద్దిగానో గొప్పగానో ఆధారపడుతున్నాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ఇది నికరమైన ధోరణి అయినప్పటికీ, వాస్తవంలో సమాజంలోని సహకార శ్రమ ద్వారా తయారైన ఉత్పత్తి ఒక వ్యక్తి లేదా ఒక కూటమి సంపదగా మారుతుందే తప్ప సామాజిక సంపదగా మారడం లేదు. కనుక సోషలిస్టు సమాజ నిర్మాణంలో మొట్టమొదటగా చేపట్టవలసిన చర్య ఏమిటంటే సమాజం తయారు చేసిన ఉత్పత్తిని సమాజానికే ఇచ్చివేయడం. దానర్థమేమిటంటే పెట్టుబడిదారీ సమాజంలో ప్రైవేటు ఆస్తిగా ఉన్న ఉత్పత్తి సాధనాలు అంటే ఫ్యాక్టరీలు, గనులు, యంత్రాలు, నౌకలు మొదలైనవన్నీ సమాజపరం కావటం. ఉత్పత్తి సాధనాల సామాజికీకరణ అనేది పాత సమాజం నుండి కొత్త సమాజానికి వారసత్వంగా సంక్రమించిందేమిటన్న దానిపై ఆధారపడి జరుగుతుంది. సాపేక్షికంగా పెద్ద సంస్థలు మాత్రమే సామాజికీకరణకు సిద్ధంగా ఉంటాయి. పెట్టుబడిదారీ అభివృద్ధియే వాటిని ఎందుకు సన్నద్ధం చేస్తుంది. ఈ రకమైన సంస్థలలో యజమానులకు ఉత్పత్తి ప్రక్రియకు ఎలాంటి సంబంధం ఉండదు. ఉన్న ఒకే ఒక సంబంధమేమంటే వాటాదార్లకు ఆ సంస్థ డివిడెండ్లు వడ్డీ చెల్లింపులు చేయడమే. కార్మికులు, ఉద్యోగులే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈ సంస్థను సమాజ యాజమాన్యానికి బదిలీ చేయడం వల్ల పనిలో ఎలాంటి మార్పు ఉండదు. కనుక ఈ పెద్ద సంస్థలను తక్షణమే స్వాధీనం చేసుకోవచ్చు. చిన్న సంస్థల పట్ల, ప్రత్యేకించి ఉత్పత్తిలో యజమాని స్వయంగా కీలకపాత్రను నిర్వహిస్తున్న వాటి విషయంలో చేపట్టవలసిన వైఖరి విభిన్నంగా ఉంటుంది. విడివిడిగా ఉన్న అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలను నిర్వహించడం చాలా ఇబ్బందితో కూడుకున్నదన్న విషయానికి సుస్పష్టమే. నిజానికి కార్మికవర్గ ప్రభుత్వపు శైశవ దశలో ఇది అసాధ్యం కూడా. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయమేమిటంటే పట్టణ పరిశ్రమలలోనూ, చిన్న చిన్న ఫరంలతో సహా చిన్న పరిశ్రమలన్నింటిలోనూ కేంద్రీకృత యాజమాన్య నిర్వహణకు మార్గాన్ని సుగమం చేయాలి. ముందుగా మనం నిర్వహించవలసిన కర్తవ్యమేమిటంటే వ్యక్తిగత ఉత్పత్తిని, వ్యక్తిగత యాజమాన్యాన్ని, సహకార ఉత్పత్తికి, సహకార యాజమాన్యానికి మార్పు చేయాలి. అయితే ఈ మార్పు బలప్రయోగం ద్వారా కాక నచ్చచెప్పడం ద్వారా, ఇందుకోసం సామాజిక సహాయాన్ని అందచేస్తామనడం ద్వారా జరగాలి. ఈ మార్పు, బలప్రయోగం ద్వారా కాక నచ్చచెప్పడం ద్వారా, సామాజిక సహాయాన్ని అందజేస్తామనడం ద్వారా జరగాలనే ఈ సూత్రం, సోషలిస్టు సమాజ నిర్మాణం పట్ల మార్క్సిస్టు దృక్పథానికి ఆవశ్యకమైన ప్రాతిపదికగా ఉండాలి. కాగా ఇంతకు ముందు అధ్యాయంలో పేర్కొన్నట్లుగా మార్క్స్ ఈ క్రింది విధంగా భావించాడు. పరిస్థితుల మార్పును పాత పాలకవర్గం మౌనంగా చూస్తూ కూర్చోదు. పాత వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఈ వర్గం ప్రయత్నిస్తున్నంతకాలం వర్గపోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ రకమైన దాడులను ఎదుర్కొని వాటిని ఓడించేటందుకు గాను కార్మికవర్గానికి బలాన్ని ప్రయోగించే రాజ్యవిభాగం అవసరమవుతుంది. అయితే నూతన సమాజ నిర్మాణమనేది ఆర్థికపరమైన అంశం. కనుక బలప్రయోగం మీద ఆధారపడరాదు. కనుక జరగవలసిందేమిటంటే పాత పాలకవర్గ ప్రతిఘటనను కార్మికవర్గం ఓడించే తన అధికారాన్ని స్థాపించిన తరువాత బడా సంస్థలను, బ్యాంక్లను, రైల్వేలను, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలోని ఇతరమైన కీలక సంస్థలను స్వాధీనం చేసుకోవాలి. అయితే ఒక్కసారిగా మొత్తం ఉత్పత్తిని, వాణిజ్యాన్ని స్వాధీనం చేసుకోరాదు. విప్లవం వచ్చిన మరునాటి నుంచే సోషలిజాన్ని ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్కరినీ బలవంతం చేయగూడదు. విప్లవం తక్షణమే సాధించవలసినది సోషలిజం కారాదు. సోషలిజం నిర్మాణం కొరకు కావలసిన కార్మికవర్గ అధికారాన్ని సాధించాలి. సోషలిజాన్ని నిర్మించటానికి సోషలిస్టు ప్రాతిపదికపై మొత్తం ఉత్పత్తి, పంపిణీ కొరకు అనేక సంవత్సరాలు పడుతుంది. సోషలిజంలో తొలిగా పేర్కొనవలసిన ముఖ్య లక్షణమేమంటే ప్రైవేటు యాజమాన్యంలోని ఉత్పత్తి సాధనాలను స్వాధీనం చేసుకుని సమాజమంతటి కొరకు వినియోగించడం. అయితే ఇందుకున్న మార్క్సిస్టు ప్రాతిపదిక నైతిక సూత్రం కాదు. ఉత్పత్తి సాధనాలపై ప్రైవేటు యాజమాన్యం నిజానికి ఉత్పత్తిని అడ్డగిస్తుంది. మానవుని సృష్టి అయిన ఉత్పాదక శక్తుల పూర్తి వినియోగాన్ని అరికడుతుంది. కనుక సమాజానికి యాజమాన్య మార్పు అనేది మొత్తం మీద చూస్తే దారిని శుభ్రం చేయడమే అవుతుంది.
తరువాత చేపట్టవలసిన చర్యయేమిటంటే ఉత్పాదక శక్తులను మెలకువతోనూ ప్రణాళికాబద్ధంగానూ అభివృద్ధి చేయడం. 1917 నాటి రష్యావలె పారిశ్రామికంగా వెనుకబడిన దేశాలలో మాత్రమే ఇలాంటి అభివృద్ధి అవసరమవుతుందనుకోవడం పొరపాటే అవుతుంది. అధికారాన్ని చేపట్టిన తరువాత సాధ్యమైనంత వేగంగా ఉత్పాదక శక్తుల మొత్తాన్ని పెంచడానికి కార్మికవర్గం తన రాజకీయ ఆధిక్యతను వినియోగించాలి అని చెప్పినప్పుడు మార్క్స్ దృష్టిలో ఉన్నది అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలేనన్న విషయాన్ని మరచిపోరాదు. మార్క్స్ తరువాత ఉదాహరణకు బ్రిటన్లో ఈ ఉత్పాదక వనరులు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినప్పటికీ వాస్తవానికి అందుబాటులో ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొంటే ఇవి చాలా వెనుకబడి ఉన్నాయి. ఇవి వెనుకబడి ఉండటానికి కారణం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభాలు నిరంతరం ఉత్పత్తిని అరికట్టడం, మార్కెట్ కోసమే ఉత్పత్తి జరగటం, పెట్టుబడిదారీ వ్యవస్థలో మార్కెట్పై నియంత్రణ ఉండటం, ఉత్పాదక శక్తుల పెరుగుదలను అరికట్టడం, సాంకేతిక విజయాలను గుత్త సంస్థలు డబ్బుతో కైవసం చేసుకొని అవి విస్తృతంగా వినియోగపడకుండా అడ్డుకొనడం, ఉత్పత్తికి ప్రణాళిక లేకపోవడం, తత్ఫలితంగా స్థిరమైన పెరుగుదల లేకపోవడం, పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవసాయాన్ని వేరుచేసి వెనుకబాటుతనంలో ఉంచడం, శత్రువర్గాల మధ్య యుద్ధాలకు, వలసదేశాల ప్రజలకు వ్యతిరేకంగా చేసే యుద్ధాలకు పెట్టుబడిదారీ వ్యవస్థ బ్రహ్మాండమైన వనరులను వినియోగించడం, పెట్టుబడిదారీ వ్యవస్థ శారీరక శ్రమ నుండి మేధోశ్రమను వేరుచేసి ఆ రకంగా అన్వేషణలకు మార్గాన్ని మూసివేయడం, బ్రహ్మాండమైన మానవశక్తిని వర్గపోరాటం మింగివేయడం, పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షలాది మందిని నిరుద్యోగులుగా మిగల్చడం ఈ కారణాల వల్లనే ఉత్పాదక శక్తులు ముందంజ వేయలేకపోతున్నాయి. కనుక ఫ్యాక్టరీలను, గనులను, విద్యుత్కేంద్రాలను, రైల్వేలను, వ్యవసాయాన్ని, మత్స్య పరిశ్రమను విధిగా పునర్వ్యవస్థీకరించి ఆధునికమొనర్చాలి. అప్పుడు మాత్రమే ఉత్పత్తి అత్యధిక స్థాయిని చేరుకొంటుంది. దీనంతటి లక్ష్యమేమిటి? ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం. సోషలిస్టు వ్యతిరేకులకు చాలా ఇష్టమైన వాదన ఏమిటంటే బ్రిటన్లో ఉత్పత్తి అయ్యే ప్రతిదానిని సమానంగా పంపిణీ చేస్తే శ్రామికుల జీవన ప్రమాణంలో చాలా కొద్దిపాటి మార్పు మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇది నిజమే అనుకొన్నా, నిజం కాదనుకోండి, సోషలిజం గురించి మార్క్స్ చెప్పిన దానితో దీనికెలాంటి సంబంధమూ లేదు. సోషలిజం ఉత్పత్తి స్థాయిని ఊహకందని విధంగా పెంచుతుందని మార్క్స్ చెప్పాడు. యుద్ధపూర్వ పరిస్థితితో పోల్చుకుంటే సోవియట్ యూనియన్లో 1938 నాటికి 8 రెట్లు ఉత్పత్తి పెరిగింది. ఈ పెరుగుదలకు కారణం పారిశ్రామిక ఉత్పత్తులలో జారిస్టు రష్యా వెనుకబడి ఉండటం కాదు. పారిశ్రామిక బ్రిటన్ సైతం బ్రహ్మాండమైన పెరుగుదలను సాధించి ఉండేది. ఉత్పత్తి స్థాయి పెరుగుదల, తత్కారణంగా పెరిగే ప్రజల జీవన ప్రమాణము పాదార్థిక భూమికగా రూపొంది ప్రజల మేధో, సాంస్కృతిక స్థాయి పెరగటానికి దోహదపడుతుంది. అయితే ఈ మొత్తం అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి అవసరం. పెట్టుబడిదారీ సమాజంలో కొత్త ఫ్యాక్టరీలు నిర్మాణమవుతాయి. ఒకానొక ప్రత్యేక వస్తువు ఉత్పత్తి పెరుగుదల వల్ల అధిక లాభాలు వస్తాయనుకొన్నప్పుడు దాని ఉత్పత్తి పెరుగుతుంది. అధిక లాభాలంటే అర్థం ఆ వస్తువు ప్రజలకు అవసరమైందని అనుకోనవసరం లేదు. కోట్లకు పడగలెత్తిన వాళ్లలో ఒక సెక్షన్కు ఈ వస్తువు అవసరం ఉండవచ్చు లేదా అసాధారణమైన పరిస్థితులలో ఆ వస్తువు ధర పెరగటం వల్ల కావచ్చు. ఎక్కడైతే లాభార్జనే ధ్యేయంగా ఉంటుందో అక్కడ ఉత్పత్తిలో అరాచకం ప్రబలుతుంది. తత్ఫలితంగా ఒకవైపు మితిమీరిన ఉత్పత్తి, మరోవైపు అతి తక్కువ ఉత్పత్తి ఉంటాయి. లాభం కొరకు కాక, వినియోగం కొరకు ఉత్పత్తి చేసే సోషలిస్టు సమాజంలో ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి సాధ్యమవుతుంది. కీలకమైన పరిశ్రమలను సామాజికీకరించి మిగిలిన వాటిని కొద్దో గొప్పో నియంత్రించగలిగినప్పుడు ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి జరుగుతుంది. ఏడాదికేడాదికి ఈ ప్రణాళిక మరింత ఖచ్చితత్వాన్ని సముపార్జించుకొంటుంది. కనుక సోషలిజం అంటే మార్క్స్ భావించినదేమిటో మనం చూద్దాం. ఆర్థిక రంగంలో ఉత్పత్తి సాధనాలపై సామాజిక యాజమాన్యం, ఉత్పాదక శక్తుల సత్వర పెరుగుదల, ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి. నిజానికి ఉత్పత్తి సాధనాలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ సోషలిజానికి మితిమీరిన ఉత్పత్తి లేకపోవడంలో గల రహస్యం ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి స్వభావంలో ఉన్నది. జాతీయ ఉత్పత్తి ప్రణాళికలో 2 భాగాలున్నాయి. కొత్త ఉత్పత్తి సాధనాల కోసం ప్రణాళిక, భవనాలు, యంత్రాలు, ముడిసరుకులు మొదలైనవి, వినియోగ వస్తువుల కోసం ప్రణాళిక. ఇది కేవలం ఆహారం, దుస్తుల కోసమే కాదు. విద్య, వైద్యం, వినోదం,
క్రీడలు తదితరమైనవి కూడా ఉంటాయి. రక్షణ దళాలు ఎంత కాలమైతే అవసరంగా ఉంటాయో అంతకాలం వాటి అవసరాలు కూడా ప్రణాళికలో భాగంగా ఉంటాయి. మితిమీరిన ఉత్పత్తి ఉండజాలదు. ఎందుకంటే వినియోగ వస్తువులు మొత్తం ఉత్పత్తి ప్రజలకే కేటాయింపు జరుగుతుంది. అంటే వివిధ రకాలైన మొత్తం వేతనాలను, అలవెన్సులను వినియోగ వస్తువుల మొత్తం ధరకు సమానంగా ఉండేలా నిర్ధారిస్తారు. అయితే ప్రణాళికలో పొరపాట్లు దొర్లవచ్చు. ప్రజలు కోరుకునే వాటికంటే ఎక్కువ సైకిళ్లకు, తక్కువ కాలిజోళ్లకు ఒక ఏడాది ప్రణాళికలో కేటాయింపు జరగవచ్చు. కాని తరువాతి ప్రణాళికలో సర్దుబాట్లు చేయడం ద్వారా ఈ రకమైన పొరపాట్లను సులభంగా సరిదిద్దవచ్చు. ఆ రకంగా సమతూకం సాధ్యపడుతుంది. కొన్ని వస్తువుల ఉత్పత్తిలో నిరంతరం సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. అంతేగాని ఎలాంటి పరిస్థితిలోనూ మొత్తం ఉత్పత్తి తగ్గిపోదు. వినియోగ వస్తువుల మొత్తం ఉత్పత్తిలో కొరత కారణంగా మొత్తం వినియోగం ఎన్నడూ పడిపోదు. వీటి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి పెరిగితే ప్రణాళికాబద్ధమైన పంపిణీ కూడా పెరుగుతుంది. అయితే వీటిని వస్తు రూపంలో ప్రజల మధ్య పంపకం చేయరు. వేతనం అలవెన్సుల రూపంలో ప్రజలకు డబ్బు పంచడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగిస్తారు. వినియోగ వస్తువుల ధరలు స్థిరమైనవి కనుక వినియోగ వస్తువులు మొత్తం ధరలకు సమానంగా మొత్తం వేతనాలను, అలవెన్సులను చెల్లించటం జరుగుతుంది. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య పొందిక ఉంటుంది కనుక ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి పెరుగుదల అంటే అర్థమేమిటంటే ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువుల పరిమాణం పెరగడమన్నమాట. సోషలిస్టు సమాజంలో ధరలు నిర్వహించే పాత్రను కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధరలలో వచ్చే ఎగుడుదిగుడులు సరఫరా, గిరాకీ మధ్య సంబంధాన్ని సూచిస్తాయి. ధరల పెరుగుదలకు అర్థమేమిటంటే సరఫరా చాలా తక్కువగా ఉన్నదని, ఒకవేళ ధరలు పడిపోతే సరఫరా మరీ ఎక్కువగా ఉండటమన్నమాట. ఆ రకంగా ఉత్పత్తిని ధరలు పడిపోతే సరఫరా మరీ నియంత్రిస్తూ ఉంటాయి. కాగా సోషలిస్టు సమాజంలో ధరలు వినియోగాన్ని నియంత్రిస్తాయి. ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి జరుగుతుంది. ధరల నిర్ణయంలో జాగ్రత్తను పాటిస్తారు. ఏదైతే ఉత్పత్తి అవుతుందో అదల్లా వినియోగమవుతుంది. వినియోగ వస్తువులు మొత్తం ఉత్పత్తి ప్రజల మధ్య ఎలా పంపకమవుతుంది? ఉత్పత్తులను సమానంగా పంచాలని మార్క్స్ చెప్పేవాడనుకోవటం పూర్తిగా తప్పు. ఎందుకు పంచకూడదు? ఎందుకంటే సోషలిస్టు సమాజం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సంక్రమించిన పునాదులపై నిర్మితమైనదేగాని పదహారణాల వినూత్న నిర్మాణం కాదు. సమాన పంపకమంటే ఎవరి జీవన ప్రమాణమైతే సగటు స్థాయిని మించి ఉన్నదో వారిని శిక్షించడమన్నమాట. ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించి నైపుణ్యం లేని శ్రామికుని శ్రమకన్నా సమాజానికి అధిక ప్రాధాన్యత గల శ్రమ చేసే నిపుణ కార్మికులను శిక్షించడమన్నమాట. కనుక పెట్టుబడిదారీ సమాజం విడిచిపోయిన అసమాన పరిస్థితులు ప్రాతిపదికపై సమానత్వం న్యాయమైనది కాదు, అన్యాయమైనది. ఈ విషయంలో మార్క్స్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఈ విధంగా పేర్కొన్నాడు: హక్కులు అనేవి సమానంగా ఉండటానికి బదులు అసమానంగా ఉండాలి. సామాజిక, ఆర్థిక పరిస్థితులను మించి న్యాయం ఎన్నడూ ఎదగజాలదు. సాంస్కృతిక అభివృద్ధి కూడా దీనికే లోబడే ఉంటుంది. పెట్టుబడిదారీ సమాజం నుంచి అప్పుడే బయటపడిన మానవులు నిజానికి అసమానులుగా ఉంటారు. సమాజం వారిపట్ల న్యాయంగా వ్యవహరించాలనుకుంటే వారిని అసమానంగానే చూడవలసి ఉంటుంది. అంతేగాక సమాజానికి వారు సేవ చేసినప్పుడే సమాజానికి వారిపట్ల బాధ్యత ఉంటుంది. కనుక పని చేయనివాడికి తిండిలేదు అంటే ఎవరైతే సమాజానికి ఎక్కువ ఉపయోగకరమైన పనిచేస్తారో వారికి ఉన్నతమైన జీవన ప్రమాణస్థాయిని కల్పించవలసి ఉంటుంది. కనుక వినియోగానికి అవసరమైన మొత్తం పంపిణీ ఈ క్రింది సూత్రంపై ఆధారపడి ఉండాలి: శక్తిని బట్టి పని, పనిని బట్టి ప్రతిఫలం. పెట్టుబడిదారీ సమాజం నుండి ఉద్భవించిన దశలోనే సోషలిస్టు సమాజం గడ్డకట్టుకొని నిల్చిపోదు. అది ప్రతి ఏటా ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో ప్రజల సాంకేతిక నైపుణ్యాన్ని, సాంస్కృతికాభివృద్ధిని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ ఆమె లేక అతడు తన అర్హతలను పెంచుకోవడానికి వేతనాలలో అసమానతలు, నైపుణ్యం, సాంస్కృతికాభివృద్ధి కలిగినవారు నైపుణ్యం లేని వారి కన్నా ఎక్కువగా పొందుతారన్న వాస్తవం ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. అధిక నైపుణ్యం అంటే అర్థం ఎక్కువ ఉత్పత్తి అని, ఇంకా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. ఆ విధంగా అసమానత అనేది సోషలిస్టు సమాజంలో మొత్తం సామాజిక స్థాయిని పెంచే మీటగా పనిచేస్తుంది. అంతేగాని పెట్టుబడిదారీ వ్యవస్థలో వలె కొద్దిమంది భాగ్యాన్ని,
అనంతకోటి జనుల దారిద్ర్యాన్ని పెంచే సాధనంగా పనిచేయదు. ఈ అసమానతలను భవిష్యత్తు సమాజపు శాశ్వత లక్షణంగా మార్క్స్ భావించాడా? లేదు. ప్రజలు సమాజానికి చేసిన సేవలను బట్టి వారికి దామాషా ప్రకారం వాటా కల్పించే అవసరం ఇంకెంత మాత్రం లేని దశ వస్తుంది. చేసిన పనిని బట్టి లేదా మరో సూత్రాన్ని బట్టి ఉత్పత్తిని విభజించడమంటే ఒక రకంగా ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి చాలినంత లేదని అంగీకరించడమే కాగలదు. పెట్టుబడిదారీ సమాజంలోని ఒక కుటుంబానికి, కుటుంబ సభ్యులందరి తిండి అవసరాలను తీర్చగల శక్తి ఉంటే ఏదో ఒక సూత్రాన్ని అనుసరించి వాటాలు వేయవలసిన అవసరమే ఉండదు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాలను బట్టి తమకు కావలసింది తీసుకుంటారు. సోషలిస్టు సమాజంలోని ఉత్పత్తి కూడా ఈ స్థాయికి చేరినప్పుడు ఏ ఒక్కరికీ కొరత లేకుండా తమకు కావలసిన దానిని స్వీకరిస్తారు. ఎవరైనా తీసుకునే దానిని కొలవటమో, పరిమితి విధించడమో చేయవలసిన అవసరం ఎంత మాత్రం ఉండదు. ఆ దశకు చేరినప్పుడు ఉత్పత్తి, పంపిణీలకు ఆధారభూతంగా ఉండే సూత్రమేదంటే, శక్తి కొలదీ పని, అవసరం కొలదీ ప్రతిఫలం. సోషలిజం నుండి కమ్యూనిజాన్ని వేరుచేసే ప్రధానమైన అంశమిదే. మార్క్స్ ఉపయోగించిన సోషలిజం అనే పదం ప్రథమ దశకు చెందినది. ఈ దశలో ఉత్పత్తి సాధనాలు ప్రజల స్వంతమవుతాయి. దీనివల్ల మనిషిని మనిషి దోచుకునే పరిస్థితి అంతరిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ అవసరాలను తీర్చుకునే స్థాయికి దేశ ఉత్పత్తులను ప్రణాళికాబద్ధంగా పెంచడానికి ముందు ఉన్న దశ ఇది. కాగా భౌతిక సమృద్ధికి మించిన దశను కమ్యూనిజం సూచిస్తున్నది. కార్మికవర్గం అధికారాన్ని చేపట్టి సోషలిజానికి మారటం మొదలు పెట్టిన నాటి నుండి ప్రజల దృక్పథం సైతం మారటం ప్రారంభమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో శిలాసదృశమనిపించిన అన్ని రకాల ఆటంకాలు బలహీనపడుతూ చివరకు తొలగిపోతాయి. విద్యతో పాటు అభివృద్ధికి గల అన్ని అవకాశాలు పిల్లలందరకు సమానంగా అందుబాటులో ఉంటాయి. వారి కుటుంబ సభ్యుల సామాజిక స్థాయితోగాని, ఆదాయంతోగాని ఎంతమాత్రం నిమిత్తం లేదు. కుల వ్యత్యాసాలు పట్టింపు ఏమాత్రం ఉండదు. చేతులనే కాదు, మెదళ్లను ఉపయోగించడాన్ని కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఈ రకంగా శారీరక, మానసిక శ్రమల మధ్య సమానీకరణ క్రమక్రమంగా ప్రజలందరిలోనూ పాదుకుంటుంది. ప్రతి ఒక్కరూ మేధావి గా రూపొందుతారు. అంతేగాక శారీరక శ్రమ నుండి మేధావులు తమను తాము వేరుచేసుకోవడం ఎంతోకాలం ఉండదు. సమాజంలోని ప్రతిరంగంలోనూ తమ వంతు పాత్రను నిర్వహించడంలో మహిళలను తక్కువవారిగానో, అసక్తులుగానో చూడటం ఎంత మాత్రం జరగదు. పనిచేయటం మహిళలకు సులభంగా ఉండేలా ప్రత్యేక చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఫ్యాక్టరీలోనూ, గృహ సముదాయాల్లోనూ ఇంకా తదితర చోట్ల శిశు సంరక్షణ కేంద్రాలు అనగా క్రెచ్లు ఏర్పాటవుతాయి. తత్ఫలితంగా తల్లులకు ఖాళీ సమయం దొరుకుతుంది. సమిష్టి వంటశాలలను, లాండ్రీలను, హోటళ్లను నెలకొల్పడం వల్ల స్త్రీలకు ఇంటిపని భారం తగ్గుతుంది. పనిచేసి తీరాలన్న నిర్బంధం మహిళలపై ఉండదు. సులువుగా పనిచేసుకునే అవకాశాలు వారికి లభిస్తాయి. జాతుల మధ్య ఉన్న అడ్డుగోడలు కూలిపోతాయి. సోషలిస్టు సమాజంలో పాలిత జాతులు అనేవి ఉండవు. జాతి, వర్ణ భేదాలను బట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే తేడాలుండవు. తమ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి అదే విధంగా తమ సాహిత్య కళా సంప్రదాయాలను నిలబెట్టుకోవటానికి అన్ని జాతులకు సహాయం లభిస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.